విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జీలను సర్కార్ పరిశీలిస్తోంది. జస్టిస్ వెంకటేశ్వరరావు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ కోసం కసరత్తు మొదలుపెట్టింది. విద్యుత్ ఒప్పందాలపై యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది. కాగా నిన్న అసెంబ్లీలో విద్యుత్ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 15,000 కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్కు 2.5 కోట్ల చొప్పున అంచనా పెంచి మొత్తం 2.5 కోట్ల దిగమింగిందెవరో లెక్క తేలాలన్నారు. దొరికిపోతామని అర్థమైందనే మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిషన్ రద్దు చేయాలంటూ కోరారని ఆరోపించారు. కానీ విచారణ అనంతరం సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించాల్సిందిగా స్పష్టం చేసిందని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఇప్పటికే చెర్లపల్లి జైల్లో ఉన్నట్లుంది. జ్యుడిషియల్ విచారణ మేము అనలేదు. ఇదే సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని అంశాల్ని ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.